ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 31వ శ్లోకం. తథా సర్వగతో దేహి దేహమధ్యే వ్యవస్థితః మనస్థో దేహినాం దేవో మనోమధ్యే వ్యవస్థితః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. సర్వవ్యాపి అయిన బ్రహ్మాత్మ అన్ని ప్రాణుల దేహాలలోనూ వ్యాపించి ఉంది. ఆయా జీవుల హృదయాలలో దివ్యత్వం సాక్షీభూతంగా ఉంటోంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. బ్రహ్మాత్మ అన్ని ప్రాణులలోనూ సరి సమానంగా వ్యాపించి ఉంటోంది. అంటే దేవ, మానవ, జంతు, పక్షి, క్రిమి, కీటక మొదలైన అన్ని రకాల జీవుల శరీరాల్లోనూ వ్యాపించి ఉండి వాటి యొక్క హృదయాలలో సాక్షీభూతమై విరాజిల్లుతోంది. అలా అనేక రూపాలలో అనేకంగా ఉన్నట్లు కనిపించిన నిజానికి ఒక్క చైతన్యమే అంతటా అన్నింటా నిండి ఉంది. పరిశుద్ధమైన నీటికి రంగు, రుచి, వాసన లేకపోయినా భౌతిక పరిస్థితుల వల్ల దానికి రంగు, రుచి, వాసన మొదలైనవి కలుగుతుంటాయి. అలాగే జీవులన్నింటి హృదయాలలో వెలుగొందే ఆత్మ పదార్థం ఒక్కటే అయినా అజ్ఞానం వల్ల నామ రూప భేదాలను ఆపాదించి వేరు వేరని భావిస్తుంటాం. అవిద్య నాశనం కాగానే బ్రహ్మాత్మతత్వం అవగతం అవుతుంది. కానీ అజ్ఞానులు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని గ్రహించలేక బ్రహ్మాత్మ వేరువేరు రూపాలలో వేరువేరుగా ఉన్నట్లు భ్రమపడతారు. మిత్రులారా, ఇప్పుడు మనం తత్సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఉత్తమ పురుషస్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమా విశ్వా బిభత్యవ్యయ ఈశ్వరః. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని షేర్ చేసుకుందాం. ఏదైతే ముల్లోకాలలో నిండి ఉండి సర్వ శరీరాలకు ఆధారమై అందరి పోషణ చేస్తోందో అదే ఉత్తమమైన అవినాశి అయిన పరమేశ్వరుడు, పరమాత్మ, సర్వాత్మ అని చెప్పబడింది. మిత్రులారా, ఇప్పుడు మరొక శ్లోకం ద్వారా మరికొంత జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ఈ శ్లోకం మూలంలోని బ్రహ్మ ప్రతిపాదక యోగంలో 27వ శ్లోకం. జీవాత్మ తత్వం అనే అంశంపై ఇప్పుడు శ్లోకాన్ని తద్వారా ఆ జ్ఞానాన్ని షేర్ చేసుకుందాం. మాస్టర్స్, దూరస్థోపి న దూరస్థః పిండస్థః పిండవర్జితః విమల సర్వతో దేహి సర్వవ్యాపీ నిరంజనః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు షేర్ చేసుకుందాం. జీవుడు శరీరంలో ఉన్నట్లు కనపడినా శరీరంలోనే ఉన్నవాడు కాడు. బ్రహ్మాత్మకు దూరంగా ఉన్నట్లు కనపడినా దూరంగా లేడు. జీవుడు అన్ని విధాలా నిర్మలుడు, మచ్చలేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడే అవుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. అజ్ఞానం వల్ల జీవుడు పరబ్రహ్మకు దూరమైన వాడిలాగా కనిపిస్తున్నప్పటికీ జీవాత్మ పరమాత్మకు దూరంగా లేడు. అలాగే జీవాత్మ ఒకానొక దేహంలో ఉన్నట్లు దేహదారిగా కనిపించినప్పటికీను జీవి దేహంలోనే బంధించబడి ఉన్నవాడు ఎంత మాత్రం కాదు. అజ్ఞానం వల్ల ఆత్మ పరిమితమైనట్టు అనుకుంటాం. కానీ జీవాత్మ అన్ని రకాలుగాను ఆ బ్రహ్మాత్మ లక్షణాలైన స్వచ్ఛత, సర్వభూతాలలో అంతటా నిండి ఉండే సర్వవ్యాపకత్వం,
స్వయం ప్రకాశకత్వం మొదలైన అన్ని గుణాలు, అన్ని లక్షణాలు తనలోనూ కలిగి ఉంది. అజ్ఞానం నాశనం అవగానే శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ స్వయంగా ప్రకాశమానం అవుతుంది. ధ్యాన సాధన ద్వారా పొందిన సమాధి స్థితిలో దూరంగానూ లేని, దగ్గరగానూ లేని, తనలోనే ఉన్న, సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మాత్మను స్వానుభవంలో గ్రహించి ఈ దేహంలో ఉండే జీవాత్మకు, సర్వవ్యాపకమైన బ్రహ్మాత్మకు భేదమే లేదని తెలుసుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు తత్సంబంధమైన జ్ఞానాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలోని 24వ శ్లోకం ద్వారా మరొక్కసారి మనం మననం చేసుకుందాం మాస్టర్స్. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోసోష్య ఏవ చ నిత్య సర్వగత స్థాణుః అచలోయం సనాతనః. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జీవాత్మ ఛేదింపలేనిది, దహింపబడనిది, కరిగింపలేనిది, ఎండింపబడనిది, నిత్యమైనది, అంతటా వ్యాపించి ఉండేది, చలనం లేనిది, స్థిరమైనది, ఇంకా సనాతనమైనది. మిత్రులారా, మనం సర్వాత్మ గురించి, ఆ పరమాత్మ గురించి మరింత అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఈరోజు కూడా షేర్ చేసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మరి ఈ జ్ఞానమంతా మనకి ఎక్కడ నుండి తెలుస్తోంది? ఎందుకు మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆ జ్ఞానమంతా కూడా మన లోపలే ఉన్నది. మన లోపల ఉన్న జ్ఞానాన్ని మనం ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సందర్భంలో మనం ఆ జ్ఞానాన్ని బయట నుంచి తెలుసుకున్నట్లుగా మనకి అనిపిస్తుందే కానీ జ్ఞానం అంతా కూడా మనలోనే నిండి ఉన్నది. ఎప్పుడైతే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు ఆ జ్ఞానం మనకి అందించబడుతున్నది మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.